హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి నేతి సున్నుండలు అనమాట, మినప సున్నుండలు. ఇవి సాయి మినప గుళ్ళు అంటే పొట్టు తీసేసినవి. ఇవి పావు కిలో వేయించుతున్నాను. ఇందులోనే కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సన్న బియ్యం యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా దోరగా పక్కనేంచుకోవాలి. ఇది పొట్టు మినప గుళ్ళు పప్పు అన్నమాట. ఇవి సన్నగా పొయ్యి మీద వేయించి తిరగల్లో విసిరానండి. అదంతా వీడియో తీసాను కానీ క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. పొట్టు మినపప్పుతో వేయించి తిరగల్లో ఇసిరి చేసిన పప్పు, ఈ సాయమినప్పు గుళ్ళు రెండు కలిపానమాట. వీటి కొలత చూపిస్తున్నానండి. ఇవి రెండు కలిపితే 4 గ్లాసులు అయినాయి అనమాట. 4 గ్లాసులు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ జార్లోనే గ్రైండ్ చేశాను. పొడుముగా అంటే కొంచెం రవ్వగా కూడా ఉంచలేదండి, మొత్తం మెత్తగా గ్రైండ్ చేశాను. ఈ 4 గ్లాసుల పిండికి గ్లాసున్నర పంచదార వేసానండి. కరెక్ట్గా సరిపోయింది. మాకైతే తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన నెయ్యి 1 గ్లాసుడు తీసుకున్నాను. మొత్తము గ్లాసు వేసేసినా బాగానే ఉంటుంది. ఫస్ట్ ఈ 2 పౌడర్లు మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. కలిసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకోవడమే. చాలా బలం అండి మినపసున్నుండలు. వీటిని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే పంచదార పౌడర్తో చేశాను. ఇదిగోండి, నెయ్యి అయితే గ్లాస్ తీసుకున్నాను కొలతకి, కానీ కొంచెం ఉంచాను అంతేను. ఈ ఈ నెయ్యి సరిపోయిందండి మొత్తం కలిపితేను. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. నెయ్యి కూడా మంచిగా ఉంటే బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అంటే ఒక్కొక్క నెయ్యి ఒక్కొక్కలా ఉంటుంది. గొల్లబాం నెయ్యి అంటారు కదా, అది బాగుంటుంది. నేను హెరిటేజ్ నెయ్యి అయితే పోసానండి, చాలా బాగున్నాయి. వీటిల్ని బెల్లంతో చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. బెల్లం పాకంతో కూడా చేస్తారండి నెయ్యి వేసి, అవి కూడా చాలా బలం అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే చిన్న లైక్ అయితే చేయండి. ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.